ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, బైబిల్ గ్రంథం నుంచి మరి ఆది కాండము 1వ అధ్యాయము 22వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 22వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 22వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి చాలు, ఇంకో మాట 27 చదువుకుందాం. 27, 28. అదే ఆది కాండం 1వ అధ్యాయము 22 చదువుకున్నాం కదా, 27, 28 కూడా చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుడి స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన యేసు ప్రభువానికి వందనాలు. ఈ లేఖనాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. దీంట్లో ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుకు సామర్థ్యం, శక్తిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభునేశానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మీ ఆత్మ ద్వారా పలుకుటకు సామర్థ్యం మాకు అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఆదికాండం 1వ అధ్యాయము 22 చదువుకున్నాము, 27 చదువుకున్నాము, తర్వాత 28 చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ మరి ఈ 3 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏముంది ఇక్కడ చెప్తారా? 3 వచనాలలో జ్ఞాపకం చేసుకుంటే ఏముంది ఇక్కడ? మొట్టమొదటి గ్రంథము ఆది కాండము మొట్టమొదటి అధ్యాయం ఏం చెప్తుంది? 22వ వచనం మొట్టమొదటి మనం చూసుకుందాం. 22వ వచనం చదువుదాం. చదవండి. 22వ వచనం ఆది కాండము 1వ అధ్యాయము 22వ వచనము. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది అయితే ఇక్కడ మొట్టమొదటిగా 22వ వచనంలో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది అనేటువంటి మాట చూస్తున్నాం. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మాట్లాడాలి. దేవుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు? అక్కడ మనుషులు లేరు. ఆదికాండం 1వ అధ్యాయం అక్కడ ఎవరున్నారు? చెప్పండి. అక్కడ ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నది, ఇద్దరే ఉన్నారు. అక్కడ మనుషులు అందరూ లేరు, అప్పుడు ఇంకా రాలేరు. కానీ ఇది మనం ఇప్పుడు అప్లై చేసుకుంటే చూడండి, దేవుడు మొట్టమొదటిగా ఏం చేసినాడు? 27లో చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. ఎట్లా సృజించినాడు? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించినాడు. కాబట్టి దేవుని పోలిక చొప్పున, అందుకే అడిగాను ఏముంది అక్కడ? దేవుడు తన స్వరూపమందు ఎవరిని సృజించినాడు? నరుని సృజించి స్త్రీనిగా పురుషునిగా సృజించిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వారిని దేవుడు ఆశీర్వదించినాడు. ఆశీర్వదించి 28వ వచనంలో మనం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించి ఏమంటున్నాడు? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడు అనేటువంటి మాట చూస్తున్నాం. అదే 22వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది అనేటువంటి మాట చూస్తున్నాం. ఇంగ్లీష్ లో చదువు మాట. దేవుడు And God blessed them, saying, be fruitful and multiply అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు మానవులను తయారు చేసిన తర్వాత, అంటే ఆదామును అవ్వను స్త్రీనిగాను పురుషునిగాను సృజించిన తర్వాత
దేవుడు వారిని ఆశీర్వదించినాడంట. దేవుడు వారిని ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. 22లో కూడా అంటున్నాడు కదా, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్తున్నాడు. దేవుడు అంటే వాళ్ళకి అప్పచెప్పినటువంటి పని ఏంటంటే, వారిని కలుగజేసిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు వారికి అప్పచెప్పినట్టు పని ఏంటంటే వాళ్ళను ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. దేవుడు తయారు చేసినటువంటి మానవుల్ని దేవుడు తన పోలికలో తన స్వరూపమందు తయారు చేసినటువంటి స్త్రీనిగాను పురుషునిగాను చేసినటువంటి ఆదాము అవ్వని దేవుడు మొట్టమొదటిగా ఏం చేసినాడంటే ఆశీర్వదించినాడు. ఆశీర్వదించి ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని అంటున్నాడు. 4 విషయాలు చెప్తున్నాడు. మీరు ఫలించాలి, రెండవది అభివృద్ధి చెందాలి, మూడవది భూమిని ఏం చేయాలి? నిండించి దాన్ని లోపరుచుకోవాలి. మొట్టమొదటిగా ఫలించాలి, ఫలించిన తర్వాత అభివృద్ధి పొంది భూమిని మొత్తం నింపి ఆ నింపినటువంటి వాటన్నిటిని మీరేం చేయాలి? లోపరుచుకో, అంటే మీ స్వాధీనంలో వాటిని పెట్టుకోవాలంటున్నాను. 4 ప్రాసెస్ ఉంది చూడండి. మొట్టమొదటిగా ఏం చేయాలి? స్వప్న ఏం చేయాలి? మొట్టమొదటిగా ఫలించాలి, రెండవది అభివృద్ధి పొందాలి, మూడవది అంటే ఏం చేయాలి? భూమిని నిండించాలి, విస్తరించి దాన్ని ఏం చేయాలి? ఏదైతే విస్తరించిందో నీ ద్వారా ఏదైతే మొత్తం భూమి మొత్తం నిండిందో, నిండినటువంటి దాన్ని నువ్వేం చేయాలా? నీ స్వాధీనంలో ఉంచుకోమని చెప్తున్నాడు దేవుడు. అయితే ఫలించడానికి, తర్వాత అభివృద్ధి చెందడానికి, మూడవది ఏంటి? భూమిని నిందించడానికి, అంటే ఏంటి? భూమిని నింపడానికి, స్వాధీనపరచుకోవడానికి కావలసినటువంటిది 4 కూడా మొట్టమొదటిగా దేవుడు వారికి ఏం చేసినాడు? ఇచ్చేసినాడు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? 28 చదవండి, 28వ వచనం చదవండి అందరూ. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏమంటున్నాడు? చాలు, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇక్కడ చూడాలి, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఈ 4 పనులు చేయమంటున్నాడు. దేవుడు ఏం చేయమంటున్నాడు తెలుసా? భూమిని నిండించి దాన్ని స్వాధీనపరచుకోవడానికి, ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి సోర్స్ అనేటువంటిది దేవుడు ఆల్రెడీ వాళ్ళకు అనుగ్రహించి ముందుకెళ్ళమంటున్నాడు. ఎందుకు? దేవుని ఉద్దేశం ఏంటి? చెప్పండి, దేవుని ఉద్దేశం ఏంటి? మానవులను తయారు చేసిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆదాము అవ్వను తయారు చేసిన తర్వాత వాళ్ళ ద్వారా చూడాలనుకున్నటువంటిది ఏంటి? దేవుడు ఏం చూడాలనుకున్నాడు? ఎందుకొరకు ఆదామును అవ్వను తయారు చేసినాడు? తయారు చేసిన తర్వాత ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించినాడు? ఆశీర్వదించిన తర్వాత ఏం చూడాలనుకున్నాడంటే దేవుడు వాళ్ళు ఫలించడం చూడాలనుకున్నాడు, వాళ్ళు అభివృద్ధి చెందడం చూడాలనుకున్నాడు, వాళ్ళు విస్తరించడం చూడాలనుకున్నాడు. వాళ్ళ ద్వారా ఫలించింది, అభివృద్ధి చెందింది, విస్తరించింది మొత్తం వాళ్ళ ద్వారా ఏలాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. అది కానీ సరే మంచిదే, వారు ఫలించడం ద్వారా, వారు అభివృద్ధి చెందడం ద్వారా, విస్తరించడం ద్వారా, వాళ్ళ ద్వారా అదంతా ఏలడం ద్వారా ఏమన్నా ఉపయోగం ఉందా దేవునికంటే? ఒక మాట ఉంటుంది చూడండి, అది మాకు ఇక్కడ లేదు, కానీ మనము ఇంకొక అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. 15వ అధ్యాయం 7వ వచనం యోహాను సువార్త. మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడును. ఏంటంట? బహుగా ఫలించడం ద్వారా ఏమొస్తుందంట? దేవుడు ఎందుకు ఆదాము అవ్వను తయారు చేసినాడు ఆయన పోలిక చొప్పున? దేవుడు ఎందుకు ఆదాము అవ్వను ఆయన పోలిక చొప్పున తయారు చేసి, అంటే ఈ మానవులను ఆయన పోలిక చొప్పున తయారు చేసి వారికి ఆశీర్వదించి ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని ఎందుకు చెప్పినాడు అంటే, మనము ఫలించడం ద్వారా, మనం అభివృద్ధి చెందడం ద్వారా, మనము విస్తరించడం ద్వారా, మన ద్వారా అది ఏలబడడం అనేటువంటి కలిగినప్పుడు దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట?
యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట చూస్తాం మనం కదా. ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రికి మహిమ వస్తుంది అంటున్నాడు. కాబట్టి మన ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు, మన ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అంటే ఈరోజు దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ద్వారా దేవుడు మహిమ పరచబడాలంటున్నాడు. అంటే నీ ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు, నీ లైఫ్ ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అంటే నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నీవేం చేయాలి? బహుగా ఫలించాలి. ఎవరైతే బహుగా ఫలిస్తారో, ఫలించినటువంటి వారి ద్వారా దేవునికి మహిమ ఆల్రెడీ కలుగుతుంది. అందుకే సాతానుగాడు ఏం చేసినాడు తెలుసా? దేవునికి మహిమ కలగడం వానికి ఇష్టం లేదు. దేవుడు కలుగజేసినటువంటి ఆ మానవుల ద్వారా దేవునికి మహిమ కలగడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఏం చేసినాడు? చూడండి, దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని ఆయన పోలిక చొప్పున తయారు చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేసినాడు? వాళ్ళను బ్లెస్ చేసినాడు. ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. ఆశీర్వదించి ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? మీరు అర్థం చేసుకోండి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. దేవుడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు వారిని తయారు చేసిన తర్వాత వాళ్ళని ఏం చేసినాడు? బ్లెస్ చేసినాడు. నేను ఆశీర్వదిస్తాను అని చెప్పలేదు. ఏం చేసినాడు? అక్కడ ఆశీర్వదించి ఇట్లా నేను ఏమన్నాడు? పొండి 1వ అధ్యాయం 28వ వచనం, అక్కడ ఎక్కడికి పోయినా అక్కడికి వెళ్ళాలి మనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించి చదవాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది. దానికి ముందు చదువు. దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించిన తర్వాత ఏమంటున్నాడు? ఎట్లనగా మీరు ఫలించి. ఏమంటున్నాడు చూడండి, నేను ఆల్రెడీ ఫలించడానికి కావలసినటువంటి ఆ బ్లెస్సింగ్ ఏదైతే ఉందో, మీరు ఫలించి. చాలు. ఫలించడానికి కావలసినటువంటి ఆ బ్లెస్సింగ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ మీకు అది ఆ సోర్స్ అనేటువంటిది పెట్టేసినాడు దేవుడు. మీరు పోతా ఉండండి, అభివృద్ధి చెందుతారు. మీరు చేస్తూ ఉండండి, మీరు ఫలిస్తారు. మీ కష్టాన్ని బట్టి మీరు అభివృద్ధి చెందుతారు, మీ కష్టాన్ని బట్టి మీరు విస్తరిస్తారు, దాన్ని ఏలుతారని చెప్పలే. మీకు ఈ 4 కావలసినటువంటి దానికి సంబంధించినటువంటి ఆ ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ బ్లెస్సింగ్ ఏదైతే ఉందో, ఆ పవర్ ఏదైతే ఉందో దేవుడు ఆల్రెడీ వారి లోపల పెట్టి ఇక మీరు వెళ్ళండి అంటున్నాడు. దేనికి? ఫలించడానికి. మానవుల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, చూడండి, వాళ్ళు మల్టిప్లై కావాలా, ఫ్రూట్ఫుల్ కావాలా? ఏంటది? ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అంటే ఏంటి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఫలించి అభివృద్ధి చెందడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మానవులు ఫలించి అభివృద్ధి చెందడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఎందులో ఫలించాలా? దేవునిలో ఫలించాలా, దేవునిలో అభివృద్ధి చెందాలి. ఇది ఎవరు చెప్పినాడు? ఆదాముకు అవ్వకు చెప్పి, చూడండి, ఈ జనరేషనే మొత్తం రావాలి. అయితే ఏమైంది తెలుసా? మధ్యలో సాతాను అడ్డుపడ్డాడు. దేవునికి వీళ్ళు ఒకవేళ ఫలించి అభివృద్ధి చెందడం ద్వారా, నేను ఒక మాట చెప్తాను చూడండి. ఆదికాండము 22లో దేవుడు ఫలించి అభివృద్ధి పొందడని చెప్పినాడు కదా. 27, 28 కూడా చెప్పినాడు కదా. సాతాను ఎప్పుడు ఎంటర్ అయ్యిండు చెప్పండి. సాతాను ఎప్పుడు ఎంటర్ అయ్యిండు? ఏ అధ్యాయంలో ఎంటర్ అయ్యిండు చెప్తారా? 3వ అధ్యాయంలో ఎంటర్ అయ్యిండు. ఏమంటున్నాడు వాడు ఏమన్నాడు చెప్పండి? అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీరు కన్నులు తెరవబడి అన్నాడు. నేను ఏమంటున్నానంటే, ఎన్నో వచనం ఇది? 3వ అధ్యాయము 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనంలో సాతాను ఎంటర్ అయ్యింది. జాగ్రత్త వినండి. 3వ అధ్యాయం 4వ వచనంలో సాతాను అవ్వ దగ్గరికి ఎంటర్ అయ్యింది. మరి దేవుడు 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందమని చెప్పినాడు. 1వ అధ్యాయం 27, 28లో ఏమన్నాడు? మీరు దేవుడు వారిని ఆశీర్వదించి తర్వాత చెప్పినాడు. దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు చేశానంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించడానికి కావాల్సిన బ్లెస్సింగ్ అంతా కూడా ఆల్రెడీ నేను మీ లోపల పెట్టేశాను, మీరు ఇక విస్తరించండి అని చెప్పినాడు, ఫలించండి అని చెప్పినాడు. ఇది చెప్పిన తర్వాత మధ్యలో 2వ అధ్యాయం గడిచిపోయింది, తర్వాత
3వ అధ్యాయం ఎంటర్ అయింది. అంటే దేవుడు చెప్పిన తర్వాత కొన్ని దినాలు వారు దేవునితో గడుస్తూ ఉన్నారు, దేవునితో గడుపుతూ ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ మధ్యలో చూడండి 3వ అధ్యాయంలో సాతాను ఎంటర్ అయినాడు. 3వ అధ్యాయంలో సాతాను ఎంటర్ అయిన తర్వాత మనకు అక్కడ అన్ని రాయబడి లేదు, ఖాళీ కొన్నే ఉన్నాయి. కాన్వర్జేషన్ అనేటువంటిది కొంతనే ఉంది. సాతానుతోని అవ్వ మాట్లాడినటువంటి కొన్ని విషయాలే ఉన్నాయి. ఏమన్నది, ఇది నిజమా అనేటువంటి దాని నుంచి స్టార్ట్ అయింది. కానీ దానికన్నా ముందు ఇంకేమేం మాట్లాడి ఉంటాడో ఏందో మనకు తెలియదు. బైబిల్లో అవన్నీ రాయబడి లేదు. ఏం కాన్వర్జేషన్ జరిగింది ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ దేవుడు ఆయన ప్రవక్త అయిన మోషే ద్వారా మెయిన్ పాయింట్స్ అనేటువంటిది రాపించినాడు. అయితే నేను అంటాను కదా, సాతాను వాళ్ళను మోసం చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈమె చెప్పుండొచ్చు దేవుడు మీకు ఏం చెప్పినాడు, దేవుడు మీకు ఏం చెప్పినాడు, ఏం పని అప్పచెప్పినాడు, దేవుడు ఈమె చెప్పుండొచ్చు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు, మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఫలించమని చెప్పినాడు, మమ్మల్ని అభివృద్ధి చెందమని చెప్పినాడు, మమ్మల్ని విస్తరించమని చెప్పినాడు, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని దేవుడు మాకు చెప్పినాడు అనేటువంటి విషయాలన్నీ కూడా అవ్వ చెప్పుండొచ్చు. అయితే ఇంకా అడిగి ఉండొచ్చు, ఇంకేం చెప్పినాడు అంటే అవ్వ చెప్పుండొచ్చు, ఫలానా చెట్టు ఫలం తినొద్దని చెప్పినాడు. ఓకే, అవకాశం అనేటువంటిది దొరికింది. దేవుడు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవడానికి ఇది చెయ్యండి అని చెప్పలే. ఆల్రెడీ అవి 4 జరగడానికి కావలసినటువంటి సోర్స్ వాళ్ళ లోపల పెట్టేసినాడు. కాబట్టి అది తీయడం అనేటువంటిది వాని చేతిలో లేదు. కాబట్టి వాడు ఏమి చేసే అవకాశం లేదు. కానీ ఇంకా ఏం చెప్పినాడు దేవుడు అంటే, ఫలానా చెట్టు ఫలము తినొద్దని చెప్పినాడు. కాబట్టి నేనేం చేయొద్దు, తినొద్దు. ఓకే, ఆయనకి తెలిసిపోయింది. దేవుడు వద్దన్న పనిని చేపిస్తే దేవునికి వీళ్ళు దూరం అయిపోతారు. దేవునికి దూరం అయిపోవడం ద్వారా దేవుడు ఏదైతే వాళ్ళ లోపల ఇన్స్టాల్ చేసినాడో, దేవుడు ఏదైతే వాళ్ళకు ఆల్రెడీ బ్లెస్సింగ్ ఇచ్చినాడో ఫలించడానికి, దేవుడు ఏదైతే వాళ్ళకు బ్లెస్సింగ్ ఇచ్చినాడో అభివృద్ధి చెందడానికి, దేవుడు ఏదైతే వాళ్ళని బ్లెస్ చేసినాడో విస్తరించడానికి, దేవుడు ఏదైతే వాళ్ళకు బ్లెస్ చేసినాడో దాన్ని లోపరుచుకోవడానికి, ఇవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. వాని క్విక్ చూడండి. ఒక్క పని, దేవుడు వద్దన్న పని నేను చేపించడం ద్వారా దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఫలించాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలనేటువంటి దేవుని కాన్సెప్ట్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఈ పని చేపించడం ద్వారా దేవుని ఎంటైర్ ప్లాన్ ఏమైతే ఉందో మానవుల పట్ల అది బ్రేక్ అయిపోయింది. కాబట్టి నేను ఈ పని చేపిస్తానని చెప్పి వాడు ఏం చేశాడు, ఇది నిజమా అన్నాడు. చెప్పిన స్టోరీ అంతా వినొచ్చు, ఎంతగానం చెప్పిందో అవో తెలియదు మనకు, ఎన్ని విషయాలు చెప్పిందో తెలియదు మనకు. చెప్పిందంతా విని లాస్ట్కు వాళ్ళను బ్రేక్ చేసేటటువంటి ఆ పాయింట్ పట్టుకున్నాను. అందుకే ఇది నిజమా అని చెప్పేసి వాళ్ళ ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటకు ఏం చేసినారు, వాళ్ళు విరుద్ధంగా డిసొబీడియన్స్, అవిధేయత చూపించేటటువంటి ఆలోచనలు అవ్వలోపల కలిగించి దేవుడు వద్దన్న పని చేపించడం ద్వారా వీళ్ళ లోపల ఉన్నటువంటి బ్లెస్సింగ్ అనేటువంటిది ఏమైపోయింది ఆగిపోయింది. దేవుడు వారికి ఏం చెప్పినాడు, మీరు ఫలించండి అని చెప్పినాడు, అభివృద్ధి పొందండి అని చెప్పినాడు, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. అలా నేను ఒక మాట చెప్తున్నాను, ఫలించాలంటే దేవునితో ఉంటేనే నువ్వు ఫలిస్తావు, దేవునితో ఉంటేనే నీవు విస్తరిస్తావు, దేవునితో ఉంటేనే నీవు ఏం చేస్తావు, అభివృద్ధి చెందుతావు, దేవునితో ఉంటేనే నీవేం చేయగలవు, స్వాధీనపరచుకొనగలవు. అది బ్రేక్ చేసింది సాతాను. బ్రేక్ చేసినా కూడా ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటి తెలుసా, దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే ఫలించే వారికి ఉండాలి, దేవుని పిల్లలుగా మనం అభివృద్ధి చెందే వారికి ఉండాలి, దేవుని పిల్లలుగా మనం విస్తరించే వారిగా ఉండడమే కాదు, విస్తరించిన దాన్ని లోపరుచుకునే వారికి ఉండాలి దేవుని పిల్లలుగా. అలాంటి అధికారము దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినాడు. అందుకే 15వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు కదా, ఏమంటున్నాడు యేసుప్రభు వారు, మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు అంటున్నాడు. ఏ మహిమ అయితే కోల్పోయిందో ఏంటది, మన ద్వారా దేవునికి మహిమ వచ్చేటటువంటిది ఏదైతే సాతాను ఏం చేసినాడు, అక్కడ రాకుండా చేసినాడో, బ్రేక్ చేసినాడో,
అదేం చేసినాడు యేసు ప్రభు వారు మరలా తిరిగి మనకు అది అనుగ్రహించినాడు. అందుకే అంటాడు కదా 15వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. ఏమంటున్నాడు? మొట్టమొదటి నుంచి నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. తర్వాత నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే గాని తనంతట తాను ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చాలు. ఏమంట? ఫలించాలంటే ఏం చేయాలంట? మాట్లాడండి. ఫలించాలంటే ఏం చేయాలి? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నాడు యేసు ప్రభువారు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నప్పుడు మరి ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగ ఫలించాలంటే ఏం చేయాలి? అక్కడ ఉంది కదా, ఏం చేయాలి చెప్పండి? ఆయన యందు నిలిచి ఉండాలి. ఏం చేయాలి? చదవండి, మీరు చూసి చెప్పండి. బైబిల్ ఏముంది అక్కడ? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. అయితే మీరు అనేటువంటి ఆ తీగ ఫలించాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. అప్పుడు ఆదాము అప్పుడు ఎక్కడుండే? తోటలో ఉండే కాదు, తోటలో ఉన్నారు, కరెక్టే. ఆదాము ఎక్కడుండే? దేవుని పోలికలో, దేవుని స్వభావంలో ఉండే కాబట్టి దేవుడు లో నుంచి ఆ బ్లెస్సింగ్ అనేది ఆల్రెడీ ఆ యాక్సెస్ ఉంది. తీగే ద్రాక్షవల్లిలో ఉంది, వారు దేవునిలో ఉన్నారు. దేవుని స్వభావం, దేవుని క్యారెక్టర్ ఆల్రెడీ కలిగి ఉన్నారు. దేవుని పోలికలో, దేవుని స్వభావంలో ఉన్నారు కాబట్టి నేను ఆల్రెడీ మీకు ఆ బ్లెస్సింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి. ఇది ప్రాసెస్ చేయండి అని చెప్పినాడు. దానికి బ్రేక్ చేసినాడు సాతాను, అయితే ఈరోజు మనం ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, చూడండి, మరలా యోహాను సువార్తలో 15వ అధ్యాయం బట్టి యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. తీగె ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు. అంటే ఏంటి? తీగ ఫలించాలంటే ద్రాక్షవల్లితో ఏం చేయాలి? అంటు కట్టబడి ఉండాలి. బ్రేక్ అయినటువంటి ఆ కనెక్షన్ని, బ్రేక్ అయినటువంటి దాన్ని దేవుడు మరలా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించినాడు. ఆ కనెక్షన్ అనేటువంటి ద్రాక్షవల్లి ఎవరు? నా తండ్రి ఏమంటున్నా అక్కడ? నా తండ్రి వ్యవసాయకుడు, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. అంటే మనము తీగలైనటువంటి మనము ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తుతో కలిసినప్పుడు ఈ రెండిటికి కావలసినటువంటి ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి, యేసయ్య నుంచి మనకు వచ్చేస్తుంది అన్నట్టు. ఏదైతే కనెక్షన్ బ్రేక్ చేసినాడో సాతాను, అది మరలా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎందుకు అనుగ్రహించినాడు తెలుసా? మనము ఫలించాలి. దేవుని ఉద్దేశం చూడండి, ఆది కాండంలో చెప్పినాడు, మొదటి అధ్యాయంలో దేవుడు చెప్పినాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలని. ఫలించి అభివృద్ధి చెందడం క్రైస్తవుని జీవితంలో చాలా ముఖ్యం. అది ఆత్మీయ జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఫలించడం అనేటువంటిది ఇంపార్టెంట్. స్పిరిట్గా అంటే చూడండి, స్పిరిచువల్గా మనం బ్లెస్సింగ్ కావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి చెందడం అనేటువంటి దేవుని కాన్సెప్ట్. ఫ్రూట్ఫుల్గా ఉండడం అనేటువంటి దేవుని కాన్సెప్ట్. విస్తరించడం అనేది దేవుని కాన్సెప్ట్. చూడండి, అందుకే నేను ఒక మాట చూస్తాను. 11వ అధ్యాయంలో, ఆది కాండం 11వ అధ్యాయంలో మనం ఒక కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, తీయండి 11వ అధ్యాయం, మరి ఆది కాండం 11వ అధ్యాయం తీయండి ఒకసారి. రెండవ వచనం, 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడను. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే దేవుని అక్కడ ఉన్నటువంటి కొంతమందికి. చదవండి.
వారు నివసించి ఆ, 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 రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టికీలును వారికి. తర్వాత హలో ఏమంటున్నారు ఈ మాట చదవండి. వారందరూ ఏమంటున్నారు? మనందరము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశం నటు శిఖరమును, ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణ గోపురమును చూడ దిగి వచ్చెను. చూడండి దేవుని ఉద్దేశం ఏంటి ఇక్కడ చూడాలి. అది అక్కడే పెట్టుకోండి. ఇక్కడ చూడండి దేవుని ఉద్దేశం ఏంటి. దేవుని ఉద్దేశం ఏంటి? 1వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఏమన్నాడు? ఆదామవ్వతో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెందండి. 27వ వచనం 28వ వచనంలో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాని లోపల. అంటే ఏంటి? మీరు ఫలించాలా, అభివృద్ధి చెందాలి. ఫలించడం అనేటువంటిది ఫస్ట్ ఏంటి? ఫస్ట్ చిన్నగా స్టార్ట్ కావడం. స్టార్ట్ అయింది ఏం కావాలా? మల్టిప్లై కావాలి, విస్తరించాలి. అంటే అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని ఏం చేయాలి? విస్తరించింది. అభివృద్ధి చెందింది ఏం చేయింది? ఫలించడం అంటే స్టార్ట్ కావడం. తర్వాత మెల్లిమెల్లిగా దానికి కొంచెం విస్తరించడం. అభివృద్ధి చెందడం. అభివృద్ధి అంటే ఏంటి? గ్రోత్ రావడం. ఫస్ట్ స్టార్ట్ అయింది, గ్రోత్ వచ్చిన తర్వాత అదేం చేయాలా? మల్టిప్లై కావాలా. మల్టిప్లై అయిన దాన్ని మనమే స్వాధీనం చేసుకోవాలి. దేవుని ఉద్దేశం అదైతే ఇక్కడ చూడండి, సాతాను అక్కడ దెబ్బ కొట్టినాడు, అయిపోయింది. తర్వాత ఇక్కడైనా భూమి మొత్తం చెదిరిపోవాలా, వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా మొత్తం చెదిరిపోవాలంటే వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో తెలుసా? మనందరము ఎక్కడికి పోవద్దు. ఏం చేయాలి మనం? ఏమంటున్నారు అక్కడ చూడండి. మరియు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? మాట్లాడాలి. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి. 1వ అధ్యాయం 27లో ఉంది కదా, 28, 22, 27, 28 ఏమంటున్నాడు దేవుడు? విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అంటున్నాడు. విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని దేవుడు చెప్తే వీళ్ళు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు? మనం చదవండి 7వ వచనమా, చదవండి 10వ అధ్యాయము. మరియు వారు ఎన్నో వచనము? 4వ వచనం చదవండి, అందరు చదవాలి. 11:4. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా. దేవుడు ఏమంటున్నాడు? చాలు. దేవుడు ఏమంటున్నాడు? మీరు భూమి అందంతటా విస్తరించండి, వ్యాపించండి, భూమి అందంతటా మీరు వెళ్ళండి, అభివృద్ధి చెందండి అని దేవుడు చెప్తే మనం ఎక్కడికి పోవద్దని వీళ్ళు అంటున్నారు. మరియు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం అనుకున్నారంట. ఒక్కటే దగ్గరుండి పేరు సంపాదించుకుందాం. ఈ సాతాను ఆలోచన. దేవుడు కొందరిని చూడండి, దేవుడు ఆలోచన ఏంటంటే మనం అన్ని ఆస్పెక్ట్లో విస్తరించాలి. అటు ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలను మన జీవితం నుంచి దేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఆత్మీయంగా విస్తరించాలి. శారీరకపరమైనటువంటి బ్లెస్సింగ్స్ కూడా నీ జీవితంలో కలగాలి. అంటే ఫైనాన్షియల్గా నువ్వు బ్లెస్ కావాలి, స్పిరిచువల్గా నువ్వు బ్లెస్ కావాలి. అన్ని విషయాలలో నువ్వు ఏం చేయాలి? ఈ బ్లెస్సింగ్ కావలసినటువంటి సోర్స్ ఏదైతే ఉందో, అంటే నువ్వు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి కావాల్సింది ఆల్రెడీ దేవుడు నీలో పెట్టేసి నేను విస్తరించమంటున్నాడు. అయితే సాతాను ఆలోచన ఏంటంటే నువ్వు ఏడికి పోకు, ఒకటే దగ్గర ఉండు. ఎక్కడికి పోకు, ఒకటే దగ్గర ఉండు. నువ్వు ఒకటే దగ్గర ఉండి మనం పేరు సంపాదించుకుందాం అంటున్నారు. ఎట్లా వస్తుంది? అది కాదు. అది దేవుని ఉద్దేశానికి కంప్లీట్గా ఎగ్నెస్ట్గా వాళ్ళు చేశారు. ఏం చేశారు చూడండి. తర్వాత యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణ గోపురము చూడ దిగి వచ్చెను. తర్వాత అప్పుడు యెహోవా అప్పుడు ఏముండే? ఒకటే జనం, ఒకటే వారి భాష. దేవుడు ఏం చేసినాడు చెప్పండి? తారుమారు చేసినాడు. అంటే ఏంటి? అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు గనుక
ఆనుకోనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన గనుక పట్టణం కట్టుటకు మానిరి. కంప్లీట్గా దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు. అప్పుడు ఏం భాష ఉండే చెప్పండి? అప్పుడు ఎన్ని భాషలు ఉండే? ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒకటే భాష, ఒకటే మాట, ఒకటే పలుకుండే. 11వ అధ్యాయం తర్వాత దేవుడు వారి భాషలను ఒకరికొకరు అర్థం కాకుండా తారుమారు చేసినాడు. ఇప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని భాషలు ఉన్నాయి ఇప్పుడు? చాలా అంటే ఎన్ని? చాలా అంటే ఎన్ని? నిన్న దైవజనుడు చెప్పినాడు కదా మొన్న మీటింగ్లో, ఎన్ని భాషలకు అలా బుక్స్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారంట? 8,123. 8,123. 8,123 భాషలకి వాళ్ళ బుక్స్ అనేటువంటి తర్జుమా అయిపోయి సువార్త పత్రికలు వెళ్తున్నాయంట. అవి ఏంటంట? అవి ఓన్లీ దానికి లిపి ఉన్నదే, అంటే రాయగలిగేటటువంటి, అంటే దానికి ఏంది అక్షరాలు లిపి ఉన్నదే. అది లేనటువంటి ఇంకెన్నో ఉన్నాయి భాషలు, మనకు తెలియదు. ఈ 8,123 అవేన్ని ఉన్నాయో అన్నిటి ఇన్ని భాషలు ఉన్నాయంట. అప్పుడు ఎన్ని ఉండే? ఒకటే ఉండే, ఒకటే మాట, ఒకటే పలుకు, ఒకటే భాష ఉండే. 8,000 వస్తా, నీకు 8,000 వచ్చా? 4 భాషలు రావు. 123 20 భాషల్లో 10 భాషలన్నా వచ్చా? దేవుడు ఏం చేసినాడు? అన్ని భాషలు ఒకరికి అర్థం కాకుండా చేసేసినాడు. అర్థమైందంటే వీళ్ళందరూ అక్కడే ఉంటారు, విస్తరించారు. అందుకే ఇన్ని భాషలు కలిగి అందరూ ఒక్కొక్కడు చెదరిపోవడానికి గల రీజన్ ఏంటంటే దేవుడే చెదరగొట్టినాడు. ఎందుకు? వీడు ఒక దగ్గర ఉంటే వీళ్ళు విస్తరించడు, వీళ్ళు ఒక్క దగ్గర ఉంటే ఫలించరు, వీళ్ళు ఒక్క దగ్గర ఉంటే అభివృద్ధి చెందరు. కాబట్టి దేవుడు ఎలగొట్టినాడు ప్రపంచమంతటా ఎలగొట్టినారు, వీళ్ళు ఫలించండి అని చెప్పినాడు. అందుకే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనతో మాట్లాడే దేవుడి వాక్యం ఏంటంటే, మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలా. ఫలించి అభివృద్ధి పొంది ఏం చేయాలి? మనము విస్తరించాలి. మరి ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి కావలసినటువంటి ఆ బ్లెస్సింగ్ దేవుడు ఆల్రెడీ మన లోపల అది పెట్టేశాడు, ఉన్నది ఆల్రెడీ. కొత్తగా ఎక్కడికి వెళ్ళో సంపాదించుకోవాల్సింది లేదు. నీవు తెలుసుకోవాలా, నీ లోపల ఆల్రెడీ దేవుడు నీవు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి కావలసినటువంటి బ్లెస్సింగ్ నీ లోపల ఆల్రెడీ ఆయన పెట్టేశాడు. పెట్టేసి నిన్ను ముందుకెళ్ళమంటున్నాడు. నువ్వేం చేయాలి? ఏం చేయాలి? యోహాను సువార్తలో ఏముంది? 15వ అధ్యాయంలో ఆల్రెడీ బ్లెస్సింగ్ ఉంది. అది నీ లోపల ఆల్రెడీ ఆ బ్లెస్సింగ్ పెట్టేశాడు. నీవు ఫలించడానికి కావలసినటువంటి బ్లెస్సింగ్ ఆల్రెడీ దేవుడు నీ లోపల పెట్టేసినాడంటే ఫలించేటటువంటిది ఎవరితోని ఫలితం వస్తుంది మనకు? ఎవరి ద్వారా ఫలిస్తాము? ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతాం? చెప్పాలి. ఎవరి ద్వారా ఫలిస్తాము? ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతాం? మనం యేసయ్య ద్వారా అభివృద్ధి చెందుతాము, యేసయ్య ద్వారా ఫలిస్తాం. యేసయ్య ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. నీలో ఉన్న యేసయ్యతో, మీలో ఉన్న యేసయ్యతో, నీతో ఉన్న యేసయ్యతో నువ్వేం చేయాలి? అంటుకట్టబడి ఉండాలి. అంటే దీని ఉద్దేశము యేసుప్రభుని నమ్ముకుంటే అభివృద్ధి చెందుతామని కాదు. అదొక వర్షంలో ఓకే అన్యజనులకు. నేనేమంటున్నాను, నీవు యేసుప్రభుని నమ్మినావు, బాప్తిసం తీసుకున్నావు, దేవుని బిడ్డగా చేయబడ్డావు, పరిశుద్ధులుగా పిలువబడుతున్నావు, మంచిదే. అయినా నువ్వు ఫలిస్తలేవు అంటే దానికి రీజన్ ఏంటో తెలుసా? తీగే ద్రాక్షవల్లిలో లేకపోవడమే. తీగే ద్రాక్షవల్లిలో ఒకవేళ ఉన్నట్టయితే నీకు 100% ఫ్రూట్ అనేటువంటిది వస్తుంది. 100% నువ్వు మల్టిప్లై అవుతావు. మరి నువ్వు మల్టిప్లై కావట్లేదు, తర్వాత అసలు నువ్వు ఫ్రూట్ఫుల్గా లేవు, మల్టిప్లైగా లేవు, ఫలిస్తలేవు, అభివృద్ధి చెందట్లేదు అంటే కారణం ఏంటో తెలుసా? తీగగా ఉన్నటువంటి నీవు ద్రాక్షవల్లితోని అంటుకట్టబడి లేవు. నువ్వు అనొచ్చు, నేను క్రైస్తవునే కదా, నేను విశ్వాసినే కదా, విశ్వాసురాలనే కదా, మందిరానికి వెళ్తాను కదా, ఇవన్నీ మాట్లాడొచ్చు. కానీ అంటుకట్టబడ్డావా? ఎవరితోని? యేసయ్యతోని. యేసయ్య ఎక్కడున్నాడు? చెప్పాలి. యేసయ్య ఎక్కడున్నాడు?
చెప్పండి. యేసయ్య నీలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారితోని నువ్వు ఏం చేస్తున్నావు? సహవాసం చేస్తున్నావా? నీలో ఉన్నటువంటి యేసు ప్రభుతోని నువ్వు అంటుకట్టబడి ఉన్నావా? దేవుడు ఉన్నాడు లోపలనే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయనతోని నువ్వు కోఆర్డినేషన్ ఉందా నీకు? ఆయనతో నీవు కలిసి జీవిస్తున్నప్పుడే నీకు బ్లెస్సింగ్. దేవుడు ఏదైతే ఆల్రెడీ పెట్టినాడు నీ లోపల, నీవు ఫలించడానికి కావలసినటువంటి సోర్స్ నీ లోపల ఆల్రెడీ ఉంది. అది ఎవరి ద్వారా? యేసయ్య ద్వారానే. ఆ యేసయ్యనే సోర్స్. నీ ఫలించడానికి కావలసినటువంటి ఒక సోర్సే దేవుడే నీవు ఫలించడానికి కావలసినటువంటి సోర్స్. ఆ సోర్స్ దేవుడు ఆల్రెడీ సోర్స్ అయి ఉన్నటువంటి దేవుడు నీ లోపల ఉన్నాడు. నీవు ఆయనతో ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? అంటుకట్టబడాలి. నీవు ఆయనతో అంటుకట్టబడ్డప్పుడు ఆటోమేటిక్గా ఆయనలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ ఏదైతే ఉందో నీ ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంకో మాట చెప్తా వినండి. ఏదో వేరే బ్లెస్సింగ్ ఏదో ఎక్కడో నువ్వు కష్టపడితే, నువ్వు త్యాగం చేస్తే ఇలాగూ చెయ్యని దేవుడు చెప్పట్లేదు. ఆల్రెడీ నేను ఏమైతే చూడాలనుకున్నానో, నేను ఏమైతే నీ విషయంలో చూడాలనుకున్నానో, ఏదైతే నీ జీవితంలో జరగాలనుకున్నానో ఆల్రెడీ అది నువ్వు పుట్టక ముందే నీ కొరకు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. కాబట్టే అది నీ జీవితం ద్వారా బయటికి రావాలని దేవుడు నిన్ను తయారు చేసినాడు. అది చూడాలనుకున్నాడు. అంటే కొత్తగా నువ్వు పుట్టిన తర్వాత కష్టపడడం అనేటువంటిది కాదు. నువ్వు పుట్టక ముందే నీ కొరకు సంబంధించిన అన్నీ కూడా చేసి పెట్టేసి నిన్ను తీసుకొచ్చినాడు, నిన్ను కలగజేసినటువంటి నీ ద్వారా ఆయన ఏమనుకున్నాడో అవన్నీ జరగాలని చూస్తున్నాడు. అవన్నీ జరగాలంటే నువ్వేం చేయాలి? నీవు ఆయనతోని కనెక్షన్లోకి రావాలి. నీలో ఉన్నటువంటి దేవునితోని నువ్వు ఎప్పుడైతే ఏకమై జీవిస్తావో 100% ఆ ఫ్రూట్ అనేటువంటిది నువ్వు చూస్తావు. ఆ మల్టిప్లికేషన్ అనేది చూస్తావు, విస్తరించడం చూస్తావు, అభివృద్ధి పొందడం అనేటువంటిది నువ్వు తప్పకుండా చూస్తావు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రయాసపడాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు తీగగా ఉన్న నీవు ద్రాక్షవల్లిలో కనెక్ట్ అయి ఉండు చాలు. ద్రాక్షవల్లిలో నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి ఆ బ్లెస్సింగ్ నీ అవుతుంది. కంపల్సరీ ఫ్లో అవుతా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అది తీగ కొంచెం ఉండొచ్చు, ఫ్లో ఎలాగూ ఫ్లో అవుతుందో అలాగూ ఆ తీగ విస్తరిస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది, అనేకమైనటువంటి స్థలంలో వ్యాపిస్తూ ఉంటుంది. దానికి అంతటి కారణం ఏంటంటే నీవు ద్రాక్షవల్లి అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులు తీగగా ఉన్నటువంటి నీవు కనెక్ట్ అయి ఉండడమే. దేవుడు నిన్ను ఎందుకు పిలిచినాడో తెలుసా? దేవుడు నిన్ను అసలు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? నిన్ను జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నేను ఏర్పాటు చేసుకొని నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? తీయని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. అసలు మనం ఎందుకు పిలువబడ్డాం మనం చూస్తాం. అక్కడ ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలు. ఎందుకు పిలువబడ్డారు మీరు? ఆశీర్వాదానికి వారసులు. ఆశీర్వదించబడడానికి కాదు. అక్కడ ఆశీర్వదించబడడానికి కాదు. ఏదో నేను ఆశీర్వదించబడితే చాలు, ఏదో నాకు కొంచెం మేలు జరిగితే చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచినాడంటే నిన్నే ఆశీర్వాదానికి వారసునిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను తయారు చేసింది ఎందుకంటే నీవే ఒక ఆశీర్వాదానికి సోర్స్ అన్నట్టు. అంటే నీ ద్వారానే ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది బయటికి రావాలి. నీ ద్వారానే బ్లెస్సింగ్ అనేటువంటిది బయటికి రావాలి. కానీ నువ్వు అనుకుంటున్నావు ఏదో నేను ఆశీర్వదించబడితే చాలు అనుకుంటున్నావు. కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. ఏదో నేను కొంచెం మేలు జరిగితే చాలు, కొంచెం ఆశీర్వదించబడితే చాలు అనుకుంటున్నావు, కానీ అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీ ద్వారానే ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది బయటికి రావాలి. అందుకే చూడండి, ఆశీర్వాదానికి వారసులగుటకు మనం పిలువబడ్డాం కదా. ఈ మాట మనం ఆది కాండంలో అబ్రహాము జీవితంలో చూస్తాం. అబ్రహాం ఎందుకు పిలువబడ్డాడు? చెప్పండి. 12వ అధ్యాయం తీయండి. ఆది కాండం 12వ అధ్యాయం చదవండి. 12వ అధ్యాయం ఆది కాండం. చదవండి. 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి.
యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేసి, నీవు ఆశీర్వాదముగా ఉండు అంటే ఏంటి? తర్వాత దాని కంటిన్యూషన్ చదువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని దూషించేదను, శపించేదను. తర్వాత భూమి యొక్క సమస్త వంశములు అన్ని కూడా నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు. చూడండి, దేవుని యొక్క ఆశ ఏంటి తెలుసా? నీ లైఫ్ లో కూడా. అందుకే ఒక దాంట్లో ఉంటది నూతన నిబంధన అంటే న్యూ టెస్టిమెంట్ లో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. మీరు అబ్రహాము ఆశీర్వాదానికి యేసుక్రీస్తు ద్వారా వారసులుగా మనము చేయబడ్డాం. అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? భూజనులందరూ కూడా ఆయన ద్వారా ఏం చేయాలి? ఆశీర్వదించబడాలి. ఆయననే ఒక ఆశీర్వాదానికి కారకునిగా దేవుడు చేస్తాడు. దేవుని ఉద్దేశం ఏంటి? ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు చేసినాడు. ఆశీర్వాదానికి వారసులగుటకై చేసినాడు. చూడండి, వారసుడు అంటే ఏంటి? ఒక స్వాస్థ్యానికి ఒక పర్సన్ వారసుడైతే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎందుకు పిలిచినాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలిచింది ఆశీర్వాదము, బ్లెస్సింగ్కే నువ్వు వారసురానిగా చేయడానికి. దేవుడు ఆశీర్వాదానికే నిన్ను వారసురాలిగా చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎప్పుడు పిలుచుకున్నాడు చూడండి. ఎఫెసీ 1:4 చూస్తాం మనం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1:4 చూస్తాం. ఎప్పుడు పిలుచుకున్నాడు ఆయన? జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ద్వారా నేను ఏర్పరచుకొని పిలిచినాడు. చదవండి 1:4 ఎఫెసీలకు రాసిన పత్రిక. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండుట వలననే జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకి పునాది వేయకముందే, చూడండి, దేవుడు ఈ లోకాన్ని సృష్టించక ముందే, జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి, ఆయన ద్వారా నీవు ఫలించడానికి, ఆయన ఆశీర్వాదం నీలో నుంచి బయటికి కనిపించడానికి, నిన్ను ఫలించడానికి, నీ ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? అనేకులను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకు దేవుడు పిలిచినాడు. ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 43:1 ఒక మాట ఉంటుంది. చూడండి, నేను నిన్ను విడిపించి నిన్ను పేరు పెట్టి పిలిచినానటువంటి మాట చూస్తాం. ఎలాగ పిలిచినాడు తెలుసా? పేరు పెట్టి మనల్ని పిలిచినాడు. ఏం పేరు అది? నా కుమారుడు అని పిలిచినాడు దేవుడు. చదువు 43:1 యెషయా గ్రంథం. 43:1 యెషయా గ్రంథం. అయితే యాకోబు భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచిన అంటున్నాడు. ఎందుకు పిలిచినాడు? ఈరోజు నీ పేరేంటి? నీకున్నటువంటి పేరేంటి? దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు అనేటువంటి పేరు నీకు వచ్చింది దేవుడు నిన్ను పిలుచుకోవడం ద్వారా. దేవుడు నిన్ను విడిపించి నిన్ను ఆయన కుమార్తెగా చేసుకున్నాడు. దేవుడు నిన్ను విడిపించి ఆయన కుమారుగా చేసుకున్నాడు. పేరు పెట్టి పిలిచినాడు. నీవు నా సొత్తు అని పిలిచినాడు. ఎందుకు అంటున్నాడు తెలుసా? ఆయన జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకొని పిలిచినాడు. పేరు పెట్టి పిలిచి ఏమంటున్నాడు తెలుసా? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ఆయన నిన్ను పిలిచిన అంటున్నాడు. నీ ద్వారానే ఆశీర్వాదం రావాలి. నీవే ఆశీర్వాదానికి ఒక సోర్స్గా ఉండాలి. నీ ద్వారా అనేకులు బ్లెస్ కావాలి. నిన్ను ఫలించాలని చూస్తున్నాడు ఆయన. నీవు అభివృద్ధి చెందాలని చూస్తున్నాడు. నీవు విస్తరించాలని చూస్తున్నాడు. నీవు
లోపరుచుకునేటటువంటి సామర్థ్యం కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించినాడు. ఇక్కడ ఉన్న మనందరికి కూడా ఆయన అనుగ్రహించినాడు. కాబట్టి దేవుడు ఉద్దేశం ఏంటంటే మనం ఏం చేయాలి? అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించేటటువంటి లైఫ్ దేవుడు మనకి ఇచ్చినాడు. 15వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త తీయండి. 15వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త 15:16. ఎందుకు ఏర్పరచుకున్నాడంట దేవుడు? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు నేను ఏర్పరచుకున్నాడు ఈరోజు? ఏ పర్పస్ దేవుడు నేను ఏర్పరచుకున్నాడు నీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావేమో ఈ చిన్న జీవితం నాకు సరిపోతుంది, ఇలాగుంటే నేను సరిపోతుంది, ఇదే నువ్వు ఈ జోన్లో నేను ఉంటే సరిపోతుంది, నాకు ఇలాగైతే సరిపోతుంది, నువ్వు చిన్న చిన్న అనుకుంటున్నావేమో. అయ్యో దీని నుంచి నేను విడుదల పొందితే చాలు నా అనుకుంటున్నావు. ఈ సమస్య నుంచి నేను బయటకు వస్తే చాలు అనుకుంటున్నావు. ఏదో ఈ సమస్య తీరిపోతే నాకు సరిపోయింది అనుకుంటున్నావు. ఇంత ఫైనాన్షియల్ నీడ్ నాకుంది, అది నా నుంచి తొలగిపోతే నాకు చాలా సంతోషం అనుకుంటున్నావు. కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడు ఎందుకు నిన్ను పిలిచినాడు తెలుసా? దేవుడు నిన్ను పిలిచి ఎందుకు పిలిచినాడు తెలుసా? ఏముంది అక్కడ? 15వ అధ్యాయం 16వ వచనంలో యోహాను సువార్త ఏముంది అక్కడ? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నానంట ఆయన? చదవండి, లాస్ట్కి ఏమంటున్నాడు? మీరు ఫలించండి, ఆ ఫలం నిలిచి ఉండుటకు. ఎందుకంట మనం ఫలించాలి, మనం ఫలించి ఆ మాట చదవండి, మళ్ళీ చదవండి, అంత చదవండి ఆ మాట. ఏందంట? మీరు వెళ్ళి ఫలించడానికి నేను ఏర్పరచుకున్నా. హలో, మీరు వెళ్ళి ఫలించడానికి నేను ఏర్పరచుకున్నా. తర్వాత మీ ఫలము నిలిచి ఉండడానికి నేను ఏర్పరచుకున్నా. తర్వాత 2, నిన్ను ఫలింపజేయడానికే దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. అసలు నువ్వు ఈ లోకంలో పుట్టినవంటే ఊరికే పుట్టలేదు. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడక ముందే, భూమికి పునాదులు వేయబడక ముందే, ఈ ఆకాశం భూమి కలగజేయకన్నా ముందే ఆల్రెడీ దేవుడు నిన్ను నీ పట్ల ఒక ఆలోచన కలిగి పెట్టినాడు అక్కడ. ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు అసలు ఇది ఏమి లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్లా? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఆశీర్వాదానికి వారసులుగా నీవు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఫలించి అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? నిన్ను పేరు పెట్టి ఆయన పిలిచినాడు. ఆయన అనుకున్నటువంటి ఉద్దేశాలన్నీ నీ ద్వారా ఈ లోకంలో జరగడానికి దేవుడు నిన్ను ఇక్కడ పెట్టినాడు. అంతే. అది నువ్వు నమ్మాల్సింది. అంతే. ఊరికే లేవు నువ్వు అనుకోవచ్చు ఇదేంది సమస్య, ఇదేందని. అది కాదు, అది సాతాను చూపిస్తూ ఉంటాడు. వాడు అన్ని పనికిమాలి అన్ని చూపిస్తావు. అది కాదు, నువ్వు చూడాల్సింది ఏంటంటే ఏ పర్పస్ దేవుడు నన్ను తయారు చేసినాడు, ఏ పోలికలో నన్ను తయారు చేసినాడు, ఎందుకు దేవుడు నన్ను పిలిచినాడు, ఏ పేరుతో పిలిచినాడు అనేటువంటిది నువ్వు ఆలోచన చేయాలి. లోకంలో చాలామంది ఉన్నారు, క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వారు లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు బయట తిరుగుతున్నారు. కానీ దేవుడి ద్వారా నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, దేవుని ద్వారా నువ్వు ప్రత్యేకించబడ్డావు. క్రీస్తులో నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నేను నిన్ను ఆశీర్వాదానికి వారసురాలుగా చేయడానికే నేను పిలిచిన అంటున్నాడు. నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ ద్వారా, అందుకే ఆదాంతో అన్నాడు కదా, ఈ భూలోకం మొత్తం ఏం చేయాలంట? ఆయన ద్వారా ఈ భూప్రపంచం అంతా కూడా ఆశీర్వదించ, దానికి కారణమైనటువంటి బ్లెస్సింగ్ అబ్రహాముకి దేవుడు ఏం చేసినాడు? ఇచ్చేసినాడు. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్ల మనం బ్లెస్సింగ్గా ఉండాలి, మనం ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి, విస్తరించే వారంగా ఉండాలి. నీవు ఆశీర్వదించబడకుండా, విస్తరించకుండా అడ్డుపడేవాడు సాతాను. వాడు అడ్డుపడతా ఉన్నాడు. అయితే నువ్వు అది చూడొద్దు, నువ్వు ఒకటే చూడాలి. దేవుడు నిన్నేం చేసినాడు? ఆల్రెడీ ఆశీర్వదించబడడానికి కావాల్సినటువంటి సోర్స్ నీలో పెట్టినాడు.
విస్తరించబడడానికి కావలసిన సోర్స్ నీలో పెట్టినాడు. అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి సోర్స్ నీలో పెట్టినాడు. దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఏలడానికి కావలసినటువంటి సోర్స్ దేవునిలో పెట్టినాడు. అది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఏం చేస్తున్నాడు? ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయనతో నువ్వు ఏకమైనప్పుడు అది మొత్తం నీ నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. ఒకటే మాట అన్నాడు యేసుప్రభు వారు 15వ అధ్యాయంలో, మీరు బహుగా ఫలించితేనే నా తండ్రికి మహిమ వస్తుంది అన్నాడు. ఇంకా ఏం కావాలి చెప్పండి? నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే పని. నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే పని. ఏంటో తెలుసా? నువ్వు బహుగా ఫలించాలి. నువ్వు బహుగా ఫలించాలా, నువ్వు బహుగా విస్తరించాలా, నువ్వు బహుగా అభివృద్ధి చెందాలా. భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవడం ద్వారా తండ్రికి మహిమ వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అదే మాట చెప్తా ఉన్నాడు ఆయన. ఇంకా వేరేది ఏదేదో చేస్తే దేవునికి మహిమ వస్తుంది అని అందరు అంటారు. చాలామంది చూస్తారు, ఏ పని చేసినా దేవునికి మహిమ రాదు. నువ్వు ఏంటి ఆశీర్వదించబడకుండా, విస్తరించకుండా 11వ అధ్యాయంలో ఏముంది అక్కడ? వాళ్ళందరూ అనుకున్నారంట, మనం ఏడికి పోవద్దు, మనం ఇక్కడే గోపురం కట్టుకుందాం ఆకాశం పైదాకా, మనం గొప్ప పేరు సంపాదించుకున్నాం అంటే కాదు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటే దేవునికి మహిమ రాదు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉంటే దేవునికి మహిమ రాదు. ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నావేమో బేసిక్లో, ఆత్మీయ స్థితి నుంచి ఇంకా ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోకి వెళ్ళాలి. దేవుని తెలుసుకునే విషయంలో లోతుగా వెళ్ళాలి. అటు ఆత్మీయ జీవితంలో, ఇటు శారీరక సంబంధమే, అంటే ఏంటి? ఫిజికల్గా. ఈ లోక సంబంధం కూడా మనం బ్లెస్ కావాలి. ఇంకా తర్వాత ఏంటి? స్పిరిచువల్గా, ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలి? బ్లెస్ కావాలి. అప్పుడే దేవునికి మహిమ. నువ్వు ఆత్మీయంగా పోతున్నావు, ఈ లోక సంబంధమైన మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్లో మాత్రము ఏం చేస్తున్నావు? ఏం లేదంటే దేవునికి మహిమ వస్తుందా? రాదు. వాడు సాతాను నవ్వుతాడు. ఈమె దగ్గర ఏం లేదు, యేసుప్రభుని నమ్ముకున్నా. లేదు, నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు 100% బ్లెస్సింగ్గా ఉండాల్సిందే. ఎందుకు తెలుసా? దానికి కావాల్సిన సోర్స్ నీలో పెట్టినాడు ఆయన. నీలో పెట్టినాడు కాబట్టి నువ్వేం చేయాలా? 100% నువ్వు బ్లెస్ కావు. నువ్వు విస్తరిస్తూ ఉంటే ప్రభుకు మహిమ వస్తుంది. ఏదో చేస్తే కాదు. ఆత్మీయంగా నువ్వు ఆశీర్వదించబడాలి, శారీరకంగా కూడా నువ్వు ఆశీర్వదించబడాలి. అప్పుడే తండ్రికి మహిమ అనేటువంటి మాట యేసయ్య చెప్తా ఉంటాడు. అప్పుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడేట మాట ఏంటి తెలుసా? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించి లోపరుచుకోండి. అయ్యో, అది ఆదాముకే చెప్పింది కాదు, ఆదాము అవ్వక కాదు, వాళ్ళకు చెప్పింది ఇప్పుడు దేవుడు నీతో కూడా చెప్తున్నాడు యేసుప్రభు. వాళ్ళకు తండ్రి అయిన దేవుడు చెప్పినాడేమో. ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ద్వారా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బహుగా ఫలిస్తేనే నా తండ్రికి మహిమ వస్తుందని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుగా ఫలించమంటున్నాడు, కొంచెము కాదు, బహుగా ఫలించాలంటే యేసు ప్రభు వారితోని నీవు పరిచయం కావాలి. యేసు ప్రభు వారితో నువ్వు అటాచ్మెంట్ పెట్టుకోవాలి. ఆయన అంటాడు కదా, మీ యందు నేను, నా యందు మీరు. ఆయన అంటాడు కదా, మీ యందు. ఆ మాట చదవండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఏముంది? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా. 7వ వచనం, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. మీరు బహుగా ఫలించిన నా తండ్రి మహిమపరచు, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఈ మాటలు ఇంటికైనా చదువుకోండి. మీరు 15వ అధ్యాయం మొదటి నుంచి మీరు అంత చదువుకోండి. నీవు ఫలించడానికి కావలసినటువంటి సోర్స్ నీలోనే ఉంది. నీవు అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఆ సోర్స్ ఆల్రెడీ దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చేసినాడు. నీ లోపల ఉంది. అది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిగా మీ లోపల ఉన్నాడు. ఆయనతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీకు బ్లెస్సింగ్ అయితే. నువ్వు ఎన్ని దినాలు ఆయనతో కనెక్ట్ కాకుండా ఉంటావో అన్ని దినాలు ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది నీ జీవితం నుంచి ఫ్లో అవ్వదు. ఆ బ్లెస్సింగ్ నువ్వు చూడాలనుకుంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవునితోని కనెక్ట్ కావాలి, యేసు ప్రభు వారితోని కనెక్ట్ కావాలి. ఆయన ఎక్కడో లేడు, నీలోనే, నీతోనే ఉన్నాడు.
నీతో ఉన్నటువంటి ఆయనతో నువ్వు కనెక్ట్ అయితేనే ఆ బ్లెస్సింగ్ అనేది నీ ద్వారా బయటికి వస్తుంది. బయటకు వచ్చినటువంటి దాని ద్వారా తండ్రికి మహిమ వస్తుంది. అసలు నిన్ను తయారు చేసుకునేదే దేవుడు మహిమ తెచ్చుకోనికి. నువ్వు అనుకుంటున్నావు వేరే ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, నువ్వు ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. అది కాదు. దేవుడు నిన్ను మానవునిగా, మనిషిగా నేను తయారు చేసుకొని అందులో నివాసం ఉంటున్నాడంటే నీ ద్వారా తండ్రికి మహిమ తెచ్చుకోవడానికి, నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. నీ బ్లెస్సింగ్ ద్వారా చూడండి, ఆయన నిన్ను పెట్టిందే, ఆయన అనుకున్నది నీ ద్వారా బయటికి చూపించడానికి. దానికి నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలి, అంతే. దానికి నువ్వు సబ్మిట్ చేసుకుంటే వేయాలి. ఏసైకి సబ్మిట్ చేసుకో, పరిశుద్ధాత్మ దేవుని సబ్మిట్ చేసుకో. అప్పుడు ద రియల్ బ్లెస్సింగ్ నీ నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు మహిమ వస్తుంది. ప్రజలు మాట్లాడతారు, అయ్యో వీళ్ళ దేవుడు గొప్పవాడు అంటారు. అది కాకుండా నీ ఇష్టం వచ్చి నేను నెరవేర్చుకుంటా అంటే రాదు. దేవునికి మహిమ ఏమాత్రం రాదు. ఆయనను పని నీ ద్వారా జరిగించడానికి నేను పెట్టినాను ఇక్కడ. అది గుర్తు తెచ్చుకోవాలి మనం. చదవండి, ఇంకొక మాట చూసుకుందాం. నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో ఎప్పుడైతే కనెక్షన్ పెట్టుకుంటావో అప్పుడు ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది ఫ్లో అవుతుంది అనే దానికి రీజన్ ఒక మాట చూపిస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 17:8 వచనం చదవండి. ఇర్మియా 17:8. ఓకే, అదేముంది అక్కడ? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారితోని కనెక్షన్ ఏర్పాటు చేయబడుతుందో అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండు. జలముల యొద్ద ఒక చెట్టు నాటితే అది ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉంటుంది. జలముల యొద్ద చెట్టు నాటబడిన చెట్టు ఎల్లప్పుడూ ఫలిస్తూనే ఉంటుంది. ఫలాలు లేకుండా మాత్రం ఉండదు. దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, తీగగా ఉన్నటువంటి నీవు ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి నాతో నువ్వు అంటుకట్టబడి అంటున్నాడు. అంటే నీవు నేను ఇద్దరము ఏకమైపోవాలంటున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నీవు యేసు ప్రభు ఏకమైతారో అప్పుడు దేవుడు ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది త్రూ జీసస్ క్రైస్ట్ నీ లోపల నుంచి బయటకు వస్తుంది. నీవు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టులాగా చేయబడతావు. జలములు అంటే దేవుని వాక్యము, జలము అంటే నీరు, పరిశుద్ధాత్మకు సాదృశ్యము, దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యంలో నుంచి నువ్వు జీవిస్తావు అంటే దేవుని వాక్య ప్రకారం నీ లైఫ్ స్టైల్ పెట్టుకోవడం ప్రారంభిస్తావో, దేవుని వాక్య ప్రకారం ఎప్పుడైతే నువ్వు నడవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు చేయడం ప్రారంభిస్తావో నీవు ఎప్పుడూ పచ్చగానే ఉంటావు. వర్షం లేని సమయమైనా, నీళ్లు లేని సమయమైనా, ఎండ వచ్చినా, చుట్టూ ఎండిపోయినా కూడా నీకు సంబంధం లేదు. ఎందుకు తెలుసా? నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో అలాగూ నీ లైఫ్ స్టైల్ అలాంటి బ్లెస్సింగ్ అనేటువంటి దేవుని నుంచి నీవు చూడగలుగుతావు. ఇంకో మాట చేయని కీర్తనలో 1:3 ఉంటుంది కదా, ఏముంటది అక్కడ? అతడు నీటి కాలువల యొరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు నీటి కాలువల యొరను నాటబడిన వాడై ఆకు వాడకుండా ఉండేటటువంటి స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు అతడు నీటి కాలువల యొరను అంటే ఏంటి? నీళ్ళు అంటే కూడా మనం చెప్పుకున్నాం కదా, దేవుని వాక్యము పరిశుద్ధాత్మకి సాదృశ్యం. దేవునిలో ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్య ప్రకారం జీవించాలనేటువంటి ఆలోచనగా నువ్వు డిసిషన్ తీసుకుంటావో, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఆత్మ గైడెన్స్ ప్రకారం నువ్వు ముందుకెళ్ళాలని డిసిషన్ తీసుకుంటావో ఆటోమేటిక్గా దేవుడు అనుకున్నటువంటి బ్లెస్సింగ్ నీ ద్వారా కనిపిస్తూ ఉంటుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. చూడండి, తీగ కష్టపడుతుందా? ఇప్పుడు చూడండి, బ్లెస్సింగ్ అభివృద్ధి చెందాల్సింది ఎవరు? చూడండి, అభివృద్ధి చెందాల్సింది ఎవరు? నువ్వు ద్రాక్షవల్లు. తీగ కాయలు దేని నుంచి వస్తాయి? కాయలు దేని నుంచి వస్తాయి? కాయలు తీగ నుంచి వస్తాయి కదా. మరి తీగ ఏమైనా కష్టపడాలా? కాయలు రావడానికి తీగ ఏమైనా కష్టపడాలా? చెప్పండి, కాయలు రావడానికి తీగ ఏమైనా కష్టపడాలా? ఆ తీగ ఇంకా బహుగా ముందుకు సాగిపోవడానికి, విస్తరించడానికి తీగ ఏమైనా కష్టపడాలా?
తీగ ఏమన్నా పని చేయాలా? ఏం చేయాల్సిన అవసరం లేదు. తీగ ఏం చేయాలంట? ద్రాక్షవల్లితో ఏం చేయాలి? అంటుకట్టబడి ఉండాలి. సోర్స్ అంత ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ద్రాక్షవల్లికి వెళ్ళి వస్తుంది. తీగ విస్తరించడానికి, తీగకు కాయలు కాయడానికి, అది ఫలించడానికి కావలసినటువంటి సోర్స్ ద్రాక్షవల్లి నుంచి వస్తుంది. ద్రాక్షవల్లి అంటే యేసయ్య నుంచి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే యేసయ్యలో కనెక్ట్ అయి ఉంటావో నీవు కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కనెక్ట్ అయి ఉంటే చాలు. ఆయనలో ఉన్నటువంటి ఆ సోర్స్, ఆయనలో ఉన్నటువంటి ఆ బ్లెస్సింగ్ నీ ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. అటు కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా నీకు ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. నువ్వు విస్తరిస్తూ ఉంటావు, అప్లై అవుతూ ఉంటావు, నీకు ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. నువ్వు చేయాల్సింది ఏం లేదు. నువ్వు కనెక్ట్ కాకుండా నేను ఫ్రూట్ రావాలి, నేను ముందుకెళ్ళాలని నువ్వు ఎంత ప్రయాసపడ్డా కూడా నీ వల్ల కాదు. అది జలముల యొద్ద నాటబడకుండా నువ్వు పచ్చగా ఉండాలంటే కాదు. నీటి కాలువల యొద్ద నాటబడకుండా నేను పచ్చగా ఉండాలి, అభివృద్ధి చెందాలంటే కాదు. ఏం చేయాలి? ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులో నీటి కాలువల ఎవరను నాటబడినట్టుగా జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా నువ్వు ఉంటేనే యేసయ్యలో ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది నీ నుంచి ఫ్లో అవుతుంది. దేవుడు అదే చెప్తున్నాడు. ఆది కాండములు అదే చెప్పినాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందమని. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, దేవునిలో అభివృద్ధి చెందాలి. దేవుని ద్వారానే మనం మల్టిప్లై కావాలి. దేవుని ద్వారానే మనం ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. ఇదంతా జరగాలంటే యేసయ్యలో మనం నాటబడాలి, ద్రాక్షవల్లిలో నాటబడాలి. వాక్యము నీవు వాక్యం ఒకటైపోవాలి. పరిశుద్ధాత్మతో నువ్వు కనెక్షన్ పెట్టుకోవాలి. ఇవి ఉంటేనే ద రియల్ బ్లెస్సింగ్, దేవుడు అనుకున్నటువంటి ఆశీర్వాదం నీ ద్వారా బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చాలా మంది కనెక్ట్ అయినారు. తీగలుగా ఉన్నటువంటి మనము చాలా మంది కనెక్ట్ గా ఉన్నారు. దేంతో కనెక్ట్ ఉన్నారు? నిజమైనటువంటి, అక్కడ ఉంటాడు. ఈ మాట చదవండి, 15వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 15వ అధ్యాయం 1వ వచనం యోహాను సార్ చదవండి. ఏమంటున్నాడు అక్కడ? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఏమంటున్నాడు? నేనే నిజమైన ద్రాక్షవల్లిని. హలో, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, వేరేళ్ళు కాదు. ద్రాక్షవల్లి అయినటువంటి చెట్లు వేరే కూడా ఉన్నాయి, అది కాదు. ఇది నేనే నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు. నువ్వు ఏదైతే కనెక్ట్ అయినావో ఇగో అది నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేనే. అయితే చాలా మంది కనెక్ట్ అయినారు, తీగలుగా ఉన్నోళ్ళు వేరే ద్రాక్ష చెట్లకు కనెక్ట్ అయినారు. ఆ ద్రాక్ష చెట్లు ఏమి ఇస్తున్నాయంట? 5వ అధ్యాయం తీయండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆవిడ మాట ఉంటుంది చూడండి. పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఏంటంట? 2వ వచనం ఉంటది, నా ప్రియుని గురించి నేను పాడదని మొదటి నుంచి అవుతే అతనికి ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి నేను పాదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఎరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యన బురుజులు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిలో తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం తీర్చి. చూడండి ఇక్కడ చూడండి, కారు ద్రాక్షలు కాసినాయి అంట. నిజమైన ద్రాక్షవల్లిలో నువ్వు అంటుకట్టబడితే మంచి ద్రాక్షలే రావాలి కదా. దేవుడైతే నిన్ను ఫలింపాలని, దేవుడైతే నీ ద్వారా మంచి ఫ్రూట్ రావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ నీ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి? నీ ఫలాలు ఎలా ఉన్నాయి? నీకు మాట చెప్పల్లా, నీవు నిజమైన ద్రాక్షవల్లిలో 15వ అధ్యాయం 1వ అంటున్నావు, కానీ నీ ఫలాలు ఏమున్నాయి? కారు ద్రాక్షలు కాస్తా ఉన్నాయి. నీ ఫలాలు ఏమున్నాయి? కారు ద్రాక్షలు కాస్తా ఉన్నాయి. కారు ద్రాక్షలు కాస్తా ఉన్నాయి అంటే నీ తీగ ఎక్కడో రాంగ్ కనెక్షన్లో అంటుకట్టబడ్డది. రాంగ్ కనెక్షన్లను నీ తీగ రాంగ్ ద్రాక్షవల్లికి అంటుకట్టబడడం ద్వారా రాంగ్ ఫలాలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ తీగవై ఉన్నటువంటి నీవు రైట్ ద్రాక్షవల్లిలో నువ్వు అంటుకట్టబడి ఉంటే రైట్ ఫలాలే వస్తాయి. రాంగ్ ఫలాలు వస్తున్నాయి అంటే నీ తీగగా ఉన్నటువంటిది నీవు ఎక్కడ కనెక్ట్గా అంటుకట్టబడ్డావో చూసుకో, ఎవరితో అటాచ్ అయినావో చూసుకో.
వాళ్ళ ఫలాలే వస్తాయి. కాబట్టి దేవునితో నువ్వు అంటుకట్టబడితే, యేసయ్యతో నువ్వు అంటుకట్టబడితే నీవు రైట్ ఫ్రూట్సే వస్తాయి. ఒకటి జాగ్రత్త. దేవుని ఆశ ఏంటంటే నీవు ఫలించాలనుకుంటున్నాడు, ఆత్మీయంగా ఫలించాలనుకుంటున్నాడు, శరీరకంగా అంటే ఈ లోక సంబంధమైనటువంటి మెటీరియల్ బెస్టింగ్ అంటే డబ్బు పరంగా. అలా కూడా దేవుడు నిన్ను అబ్రహాము అన్ని విషయాలలో కదా. అందుకే యేసు ప్రభు ద్వారా అబ్రహాం ఆశీర్వాదానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని వారసులుగా చేసినాడు. నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు, దేవునితో కనెక్ట్ అయి ఉంటే చాలు. అబ్రహాం బ్లెస్సింగ్ నీ ద్వారా ఫ్లో అవుతుంది. అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ధనం పరంగా ఆశీర్వదించబడ్డాడు, అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. అది నిజమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చేది. అలాంటి ఆశీర్వాదం నీ జీవితంలో చూడాలనుకుంటే నీవు కూడా ద్రాక్ష వల్లైనటువంటి యేసుక్రీస్తు అంటుకట్టబడు. ఎప్పుడైతే నువ్వు అంటుకట్టబడతావో అప్పుడు నీవు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంటావు. అలాగుంటే నీ ద్వారా తండ్రికి మహిమపరచబడతాడు. ఆకాశం భూమి కలగజేసినటువంటి సృష్టికర్త అయినట్టు దేవాది దేవుడు నిన్ను బట్టి మహిమ కలుగుతుంది. ఆ దేవునికి నీ ద్వారా మహిమ రావాలనుకుంటున్నాడు యేసు ప్రభువు. అందుకే ఆ బ్లెస్సింగ్ కారణమైనటువంటి సోర్స్ నీ లోపల పెట్టినాడు. అది నువ్వు తెలుసుకోవాలి. అది నువ్వు తెలుసుకొని నువ్వు అలా ఉండడం ప్రారంభిస్తే ద రియల్ బ్లెస్సింగ్ అనేటువంటిది నీ నుంచి అది ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి తండ్రికి మహిమ వచ్చేటటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. తండ్రికి మహిమ వచ్చేటటువంటి ఆశీర్వాదం, బహుగా ఫలించేటటువంటి లైఫ్ మనకు కావాలి. బహుగా ఫలించేటటువంటి లైఫ్ మనకు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బహుగా ఫలించాలంటే ఫలాలు రావాల్సినటువంటి తీగె ద్రాక్షవల్లికి నీవు అంటుకట్టబడు. ఫలాలు వచ్చేటటువంటి బహుగా ఫలాలు వచ్చేటటువంటి ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు అంటుకట్టబడు. తద్వారా తండ్రికి మహిమ వస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడే మాట, నిన్ను బహుగా ఫలించమంటున్నాడు, నిన్ను బహుగా ఫలించమంటున్నాడు, నిన్ను విస్తరించబడమంటున్నాడు. నువ్వు అభివృద్ధి చెందాలని ఆయనకు ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు విస్తరించడం ఆయన ఆశపడతా ఉన్నాడు. భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవడం నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు నిన్ను పిలిచినాడు. జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు, ఆశీర్వాద కారకురాలిగా ఉండడానికి. అందుకే నిన్ను పేరు పెట్టి పిలిచినాడు, అలా ఉండమంటున్నాడు. కాబట్టి అలా ఉండడానికి మనము డిసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఫిక్స్ కావాలి. దేవా నేను అలా ఉండడానికి దేవా నీ సహాయం నాకు చేయని అడగకు. మళ్ళీ దేవా అలాగూ నేను ఉండడానికి నీ సహాయం కావాలి. ఆల్రెడీ సహాయం లేదు, ఏం లేదు. దేవుడు ఆల్రెడీ ఆ సోర్స్ నీ లోపల పెట్టిన, అది నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ మెంటల్ ఫిక్స్ కావాలి. నువ్వు నేను కాదు. దేవుడు నన్ను ఆశీర్వాదానికి వారసునిగా పెట్టినాడు. దేవుడు నన్ను జగత్తు పునాది వేయబడక ముందే నన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు, పేరు పెట్టి పిలిచినాడు. నా ద్వారా ఆశీర్వాదం అనేది బయటికి రావాలి. నేనే ఆశీర్వాదానికి ఒక సోర్సు, ఒక వారసుని. నేను వారసుడు ఏం చేస్తాడు? మీకు అర్థం కాలే. వారసుడు అంటే ఎవరు? కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, దానికి వారసుడు అంటే వాని పొజిషన్ ఏంటి? కొన్ని లక్షల కోట్ల ఆస్తికి వారసుడు అంటే వాని పొజిషన్ ఏంటి? సర్వాధికారాలు వానికి దానిపైన ఉన్నట్టు వాని అది అన్నట్టు. అయితే నీవు ఎవరికి వారసునివి తెలుసా? ఎవరికి వారసునిగా పెట్టినట్టు తెలుసా? దేవుడు ఆశీర్వాదానికి, దేవునికి కాదు. బ్లెస్సింగ్కే నువ్వు ఎవరంట? వారసులివి నువ్వు. అంటే నీకు అవసరం లేదు కానీ అసలు దానికి అదంతా నీదే. నీ ద్వారానే వారసుడు ఏం చేయొచ్చు? దాన్ని తీసుకొని ఫ్లో చేయొచ్చు. నువ్వేం చేస్తున్నావు? నాకు కొంచెం వస్తే చాలు, ఆశీర్వదించు ప్రభు అంటున్నావు. ఆశీర్వదించడం కాదు, దేవుడు మాట్లాడే మాట పట్టుకొని గట్టిగా, నేను నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడ్డారు అంటున్నావు. నీ పిలిపేందో తెరుచుకో ఫస్ట్. ఇప్పుడు పిలవలేదు నిన్ను, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో పిలిచినాడు. యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాం కదా, పేరు పెట్టి పిలిచినాడు. ఏమని? ఆశీర్వాదానికి వారసురాలిగా. దేవుడు నిన్ను పేరు పెట్టి ఇప్పుడు కాదు, ఈ భూమి పుట్టక ముందే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. ఆ అండర్స్టాండింగ్లో నువ్వు ఉంటే ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది క్రీస్తులో కనెక్ట్గా.
తీగగా ఉన్న నీవు నిజమైన ద్రాక్షవల్లిలో కనెక్ట్గా ఈరోజు నువ్వు చెక్ చేసుకోవాలి. ఏంటి తెలుసా? నీ తీగ ఏ ద్రాక్షవల్లిలో కనెక్ట్ అయింది? తీగగా ఉన్నటువంటి నీవు నిజమైన ద్రాక్షవల్లిలో కనెక్ట్ అయి ఉందా? ద్రాక్షవల్లిలా కనిపించే ఇంకో ద్రాక్షవల్లిలో కనెక్ట్ అయి ఉందా? నిజమైన ద్రాక్షవల్లిలో కనెక్ట్ అయి ఉంటే నీ ఫలాలు సరిగా ఉంటాయి. లేదనుకో కారు ద్రాక్షలు కాస్తాయి. దేవుడు చూస్తూ ఉన్నాడు, మంచి ద్రాక్ష పళ్ళు కావాలని చూస్తున్నాడు, కానీ కారు ద్రాక్షలు కాస్తున్నాయంట. అందుకే ఆ మాట అంటున్నాడు చూడండి, అది ద్రాక్ష పళ్ళు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి అంటే వేరే ద్రాక్షవల్లిలో అంటుకట్టబడేది, అందుకే కారు ద్రాక్షలు. కాబట్టి వేరే ద్రాక్షవల్లిలో నువ్వు అంటుకట్టబడితే రైట్ ఫ్రూట్స్ రావు, నిజమైన ఫలాలు రావు. కాబట్టి దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమ రావాలంటే నిజమైనటువంటి ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు అంటుకట్టబడాలి. అప్పుడే నిజమైన ఫ్రూట్స్ వస్తాయి. అప్పుడే నువ్వు నిజంగా నువ్వు విస్తరిస్తావు, అభివృద్ధి చెందుతావు. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. అలాగుందాము. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మీకు స్తోత్రాలు. మీరు బహుగా ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడని యోహాను సువార్తలో ప్రభునేసే మీరు మాట్లాడుతూ వచ్చినారు. దేవుని కుమారులుగా ఈ లోకంలో మేము ఉన్నాం. మా ద్వారా నీ నామానికి మహిమ రావాలి. మహిమ రావాలంటే మేము బహుగా ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. అది ఎలాగో మాకు నేర్పిస్తూ వచ్చినారు. ప్రభునేసే నీకు వందనాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు. ఏదైతే ప్రభా ఈ వాక్యం మాతో మాట్లాడుతూ వచ్చినారు, ఆ మాటలన్నీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హృదయంలో యేసునామములో అవి ఎస్టాబ్లిష్ అవును గాక. వారు బహుగా ఫలించే వారిగా ఉందురుగాకని పలుకుతున్నారు. వారుగా ఉన్నటువంటి వారు నిజమైనటువంటి ద్రాక్షవల్లి అయినటువంటి ప్రభునేసయ్య మీలో వారి తీగలు కనెక్ట్ చేయబడి ఉందురుగాకని పలుకుతున్నారు. రాంగ్ కనెక్షన్స్ అవన్నీ కూడా యేసునామములో బ్రేక్ చేస్తున్నారు. ఈ దినం నుంచి రైట్ కనెక్షన్ మీతో వారు కనెక్ట్ అయి ఉందురుగాక. తద్వారా బ్లెస్సింగ్ వారి జీవితం నుంచి ఫ్లో అవును గాక. తండ్రి నీకు వందనాలు. మాతో మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నజరేయుని యేసు నామమున బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని మనం